హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. ప్రీవియస్ వీడియోలో చూశారు కదండి, పౌర్ణమి రోజున నేను స్వామివారికి అంటే శివాలయంలో వెళ్ళి దీపం అనేది పెట్టుకొని వచ్చానన్నమాట. నిమ్మకాయల దీపము 5 దీపాలు అయితే పెట్టాను. అరుణాచలంలో వెళ్ళి దీపాలు పెట్టేటట్లయితే అక్కడ మనకు మట్టి ప్రమదం అమ్ముతారనమాట. సెట్ మాదిరి మొత్తం పూజ సామాన్లన్నీ దాంట్లోనే ఉంటాయి. సో దాంట్లో అయితే 6 దీపాలు పెట్టింటారు మట్టి ప్రమదలు. ఇంకా నెయ్యి బాటిల్, నెక్స్ట్ దీపం ఒత్తులు అయితే ఉంటాయి. సో అక్కడైతే మట్టి ప్రమదలతో పెట్టేదాన్ని. ఇక్కడ అయితే నేను నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి నిమ్మకాయ దీపాలు అనేది పెడుతూ వస్తున్నాను అనమాట. అంటే ఏది కుదిరితే అది, నేను ఇదే పెడతాను అని అయితే అనుకోలేదు. బట్ అయితే పౌర్ణానికి పెడదామని అయితే నేను డిసైడ్ అయినాను. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు మట్టి ప్రమదలు కుదిరినా అదే, లేదంటే నిమ్మకాయలు కుదిరితే నిమ్మకాయలతోనే పెడుతూ వస్తున్నాను అనమాట. ఇక్కడ అయితే మనము చూస్తున్నటువంటి వీడియో అయితే సండే వీడియో అనమాట. పూజ అంటే పౌర్ణమి పూజ చేసేసిన తర్వాత సండే అని వచ్చింది. సో సండే రోజు వీడియో అనమాట. అంటే మనకి March 16th వీడియో ఇది. March 16th రోజు సండే వచ్చింది. అందుకనేసి ఇంకా ఇంట్లో ఇలా సింపుల్గా అయితే చామంతి పూలు, రోజా పూలు ఉంటే పటాలకంతా అలంకరించుకున్నాను. ఇంకా మనము పౌర్ణానికి దీపాంతులంతా తోముకొని ఇంకా బొట్లంతా పెట్టుకుంటాం కాబట్టి దేవుని పటాలకి. సో మళ్ళీ నేనైతే సండే రోజు క్లీన్ చేయలేదన్నమాట. ఇక అలానే అంతా అలంకరించుకొని దేవుని రూమ్ మాత్రము నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకొని ఈ విధంగా సింపుల్గా అలంకారం అయితే చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి గంజి అయితే కాంచి పెట్టాను. అదేంటి గంజి అని అనుకుంటారు స్టార్టింగ్ చూసే వాళ్ళంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అలా అనిపిస్తుంది ఏంటి గంజి అని అనేసి. అమ్మవారికి చాలా ఇష్టమైనది అయితే గంజి, నెక్స్ట్ వచ్చిందాను అంబలి, తర్వాత బెల్లం అన్నం అన్నమాట. సో అందుకనేసి అమ్మవారికి ఇంకా నేను ఈరోజు అయితే గంజి కాంచి పెట్టాను. నార్మల్గా సండే ఈ విధంగానే గంజి అయితే కాంచి పెడతాను. ఒక్కొక్కసారి అంబలి కాంచుతాను. అంటే రాగిపిండి వేసి చేసేదాన్ని అంబలి అంటాము. రాగిపిండి వేయకుండా అలానే వాటర్ ఎక్కువ పెట్టి బాగా రైస్ని ఉడకపెట్టయితే అది గంజి అనమాట. నేను ఉడకపెట్టేటప్పుడు ఉప్పు అనేది వేయను. ఉడకపెట్టి మొత్తం అంతా మనకి కన్సిస్టెంట్ బాగా జావలాగా వచ్చిన తర్వాత చల్లగా ఆరబెట్టేసి దాన్ని అందులోకి ఉప్పు ఇంకా ఎర్రగడ్డలు వేస్తాను అనమాట. గర్భగుడిలో పెట్టేటట్లయితే ఎర్రగడ్డలు వేయము, అందరికీ తెలిసిందే. ఇదైతే హౌస్ కాబట్టి నేను ఎర్రగడ్డలు అయితే వేసి పెడతాను. ఇక్కడైతే నేను పాత్రనని గంజంతా కాంచుకొని పాత్ర తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నాను అనమాట. ఇదైతే వాడకుండా దేవుళ్ళకి మాత్రమే వాడేటువంటి పాత్ర అన్నమాట. సో దాంట్లో అయితే నేను బాగా చల్లగా ఆరిపోయిన తర్వాత ఉప్పు ఇంకా ఎర్రగడ్డలు వేసి కలిపి ఎత్తుకొని వచ్చి పెడుతూ ఉన్నాను. మనము ఏదైనా ప్రసాదం పెట్టినప్పుడు దేవుందే అయ్యుండొచ్చు గిన్నె కానీ ఏదైనా కానీ, బట్ అయితే దానికి పసుపు కుంకుమ అనేది పెట్టాలి. వేపాకు గనక వేస్తే అమ్మవార్లకు పెట్టేటప్పుడు వేపాకు వేస్తే చాలా మంచిది. అమ్మవార్లకు చాలా ఇష్టము వేపాకు అనేది. సో నాకైతే ఇక్కడ వేపాకు దొరికే చాలా కష్టము. ఉండేది కొంచెము పల్లెటూరు టైప్ అయితే కూడా కానీ మనకి ఇక్కడ వేపాకు దొరకదన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ వేపాకు అనేది వేయలేదు. నార్మల్గా అయితే నేను ఎక్కువ వేపాకు అనేది యూస్ చేసేదాన్ని. మంగళవారము, శుక్రవారము, ఇంకా ఆదివారం కూడా నేను అక్కడ వేరే ఇంకొక ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు అక్కడ వేరే వాళ్ళు తెచ్చి అమ్మేవాళ్ళు కాబట్టి తీసుకొని నేను పెట్టేదాన్ని. బట్ ఇక్కడ ఉన్న ఏరియాలో మనకు చెట్టు అనేది లేదు, వేప చెట్టు అనేది. నెక్స్ట్ ఎవరు కూడా తెచ్చి అమ్మరు. ఇక్కడ కొంచెము ఏరియా అనేది మనకి పల్లెల్లో ఏది ఎత్తుకొని వచ్చి అమ్మరు కదా ఇళ్ళ దగ్గర. సో ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఏదో కూరకి ఏదన్నా వస్తుందే తప్పించి ఇంకేది కూడా రాదు. కూరగాయల పండ్లు కానీ పూలు కానీ ఏవి కూడా రావన్నమాట. సో అందుకనేసి ఏం కావాలన్నా ఇంకా మనము బజార్కే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంక మనం వెళ్ళే టయానికి వేపాకు దొరుకుతుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే వేపాకు అనేది చిక్తే చాలు అన్నట్లో ఉంటారు జనాలు. అందువల్ల తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా గుళ్ళకి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటుంది. అందులోనూ మనకు మార్చి నెలలో ఇంకా పూత అంతా ఆకంతా రాలిపోయి పూత వచ్చే టైం కాబట్టి చాలా కష్టము మనకు వేపాకు దొరకడం అనేది. సో అందువల్ల వేపాకు అనేది దొరికిన వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు అందరూ. అందువల్ల నాకైతే చిక్కలేదన్నమాట. అందుకని ఇక్కడైతే నార్మల్గా పెడుతూ ఉన్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే కూడా నేను ఎక్కువ వేపాకు పెట్టేది మీకు తెలిసిండదు. అదే చెప్తున్నాను కదా, ఈ విధంగా వేపాకు అనేది తక్కువ దొరుకుతుంది కాబట్టి నాకు పెట్టడానికి వీలు లేకుండా
నేనైతే నార్మల్గానే అలానే పూలతోటే అలంకారం అనేది చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసేసి ఇంకా ఈ విధంగా పూజ అనేది నేను చేస్తాను. ఇక్కడైతే హారతి అనేది జరుగుతూ ఉంది. హారతి జరిగేటప్పుడు మనకు తెలిసినటువంటి ఏదన్నా మంత్రం అనేది చెప్పడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మన మనసులో ఎన్నో రకాల టెన్షన్స్ అనేది ఉంటాయి. సో అవన్నీ మధ్యలోకి రాకుండా మనం పలికే ఏదన్నా ఒక చిన్న మంత్రం కానీ ఏదన్నా దేవునికి సంబంధించిన చిన్న ఒక్క లైన్ అన్నా 2 లైన్లు అన్నా పాడటం వల్ల మనకు ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఎన్నో థాట్స్ అనేది ఉంటాయి. ఆ ఆలోచనల్లో మనం పూజ చేసినామంటే పూజ చేసినట్లు కూడా అనిపించదు మనకి. ఇలా పూజ చేసేటప్పుడు మనము దేవుని మంత్రం కానీ లేదా మనకు తెలిసినటువంటి దేవుని నామాలు కానీ స్మరిస్తూ గనుక హారతి ఇవ్వడము, దీపం వెలిగించడము లేదా నైవేద్యం సమర్పించడము ఇలాంటివి చేయడం వల్ల మనకు మంచిగా అనిపిస్తుంది. దేవునికి మనస్తృప్తిగా పూజ చేసినటువంటి ఆలోచన కానీ లేదా అటువంటి వైబ్స్ అనేవి కానీ మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా కానీ పూజ చేసినప్పుడు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఈ విధంగా మనము దేవుని నామాలు కానీ లేదా చిన్నపాటి స్తోత్రాలు కానీ చదవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. ఈసారి పూజ చేసినప్పుడు తప్పకుండా ట్రై అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.